హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణోయస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ప్రతిరోజు మనం ఒక డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్తో మనం ఒక వీడియో చేస్తున్నాం. సో ఈ రోజు ఏంటంటే మనం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్కి సంబంధించి ఎన్పిఆర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇది అన్ని పోటీ పరీక్షలకి హెల్ప్ అవుతుంది. సో దట్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ కూడా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా కంపల్సరీగా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, ఎప్పుడైనా సరే ఎన్పిఆర్ అనేది సెన్సస్తో పాటు జరుగుతుంది. జనరల్ సెన్సస్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ సెన్సస్ మనకి 2027లో జరుగుతుంది కదా. నెక్స్ట్ సెన్సస్ 2027లో జరుగుతుంది కాబట్టి దీంతోనే ఎన్పిఆర్ని కూడా చేస్తారా అని చెప్పి వచ్చిందనమాట. దానికి క్లారిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సెన్సస్తో పాటుగా ఎన్పిఆర్ అనేది చేయబోము అని చెప్పి అయితే చెప్పారు. ఇంకా అది డిసైడ్ అనేది అవ్వలేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ పాపులేషన్ రిజిస్టర్లో ఏముంటుంది అని అంటే, పాపులేషన్ రిజిస్టర్ ఎంతమంది ఎంత పాపులేషన్ ఉంది భారతదేశంలో అని తెలుసుకోవడానికి ఈ రిజిస్టర్ హెల్ప్ అవుతుంది. జస్ట్ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఎంతమంది నివసిస్తున్నారు, అది సిటిజన్స్ అయినా సరే నాన్ సిటిజన్స్ అయినా సరే. అంటే సిటిజన్షిప్ ఉన్న వాళ్ళే ఎన్పిఆర్లో ఉంటారు అని అంటే కాదు. జస్ట్ పాపులేషన్ ప్రజెంట్గా ఇప్పుడు భారతదేశంలో ఎంతమంది నివసిస్తున్నారు, భారతీయ పౌరులు ఎంత, వేరే వాళ్ళు ఎంత. అది కూడా ఏంటనంటే హూ హ్యావ్ రిసైడెడ్ ఇన్ ద కంట్రీ ఫర్ మోర్ దెన్ 6 months. నాన్ సిటిజన్స్ అనుకోండి, 6 months కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని ఎన్పిఆర్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, పర్పస్ ఏంటనంటే, ఎంత పాపులేషన్ ఉందో తెలిస్తే దేర్ ఆర్ సమ్ స్కీమ్స్ ఫర్ ది ఫారిన్ నేషనల్స్ యాజ్ వెల్, నాన్ సిటిజన్స్ యాజ్ వెల్. కాబట్టి ఎఫ్ఆర్స్ కూడా నాన్ సిటిజన్స్కి ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్ కూడా. సో ఈ పాపులేషన్ రిజిస్టర్ని బేస్ చేసుకొని టు ఇంప్రూవ్ గవర్నెన్స్, to ensure efficient delivery of welfare services through accurate demographic data. దీని ద్వారా ఈ డెమోగ్రాఫిక్ డేటాని యూజ్ చేసుకొని స్కీమ్స్ ఏవైనా ఉన్నా సరే, లేదు అని అంటే టు ఇంప్రూవ్ గవర్నెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, దీనికోసం అనేది ఈ డేటా యూజ్ అవుతుంది. జనరల్గా ఎవరు సరే ఎన్పిఆర్ని కండక్ట్ చేస్తారు అంటే, నోడల్ ఏజెంట్స్ ఎవరంటే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. Registrar General and Census Commissioner. Registrar General and Census Commissioner of India is the nodal agency to conduct this National Population Register. Legal basis ఏంది సార్ దీనికనంటే, it is created under the Citizenship Act 1955 and Citizenship Rules 2003. ఈ ఎన్పిఆర్ని లీగల్గా బ్యాకప్ చేస్తుంది ఏంటి? లీగల్గా బ్యాకప్ చేస్తుంది సిటిజన్షిప్ యాక్ట్ 1955 అండ్ సిటిజన్షిప్ రూల్స్ 2003. ఫస్ట్ ఇది ఎన్పిఆర్ని 2010లో క్రియేట్ చేయడం జరిగింది. యూజువల్లీ అప్డేటెడ్ ఎవ్రీ 10 years అలాంగ్ విత్ ది సెన్సస్. 2010లో ఎన్పిఆర్ని తీసుకొని వచ్చారు. దాని తర్వాత ప్రతి జనరల్ సెన్సస్తో పాటు ఎన్పిఆర్ని కూడా చేస్తారు. సో జనరల్ సెన్సస్ లాస్ట్ టైం ఎప్పుడు జరిగాయి? 2011లో జరిగాయి. 2011లో జనరల్ సెన్సస్తో పాటు ఎన్పిఆర్ కూడా జరిగింది. 2021లో మళ్ళీ సెన్సస్ జనగణన జరగాల్సింది ఉంది. సో కోవిడ్ వల్ల అది జరగలేదు. నెక్స్ట్ ఇప్పుడు 2027లో జరగబోతుంది. జనరల్ సెన్సస్తో పాటు క్యాస్ట్ సెన్సస్ కూడా జరగబోతుంది. కానీ దాంతోపాటు ఎన్పిఆర్ అనేది ఇంకా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అంటే ఇంకా ఎన్పిఆర్ అనేది కండక్ట్ చేయబోరు. కాంట్రవర్సీ అరౌండ్ ఎన్పిఆర్ ఏంటంటే, ఇది ఎన్పిఆర్ ద్వారా దీన్ని ఎన్ఆర్సీకి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి లింక్ చేస్తారు అని చెప్పి ఒక కాంట్రవర్సీ ఉంది. ఎందుకు సార్ అనంటే, ఎన్పిఆర్ ఈజ్ సీన్ యాజ్ ఎ ప్రీకర్సర్ టు ది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. When combined with Citizenship Amendment Act, critics fear it may be used to target specific communities, especially Muslims. ఎందుకు అనంటే, ఎన్పిఆర్లో నాన్ సిటిజన్స్ కూడా ఉంటారు. బట్ ఎన్ఆర్సీకి వచ్చేసరికి ఏంటంటే, ఈ ఎన్ఆర్సీలో ఓన్లీ సిటిజన్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఎన్పిఆర్ని చేసి, సెన్సస్తో పాటు ఎన్పిఆర్ని చేసి, దానిలో నాన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకొని నెక్స్ట్ ఎన్ఆర్సీ చేసి, ఎన్ఆర్సీలో వీళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసే ప్రక్రియ దీంట్లో జరుగుతుంది అని చెప్పి ఒక కాంట్రవర్సీ అయితే ఉంది. దానితో పాటు దీన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి లింక్ చేసి, ఎవరైతే భారతదేశం బయట కంట్రీస్ నుంచి వచ్చి మన దగ్గర ఉన్నారో, లేదు అనంటే భారతదేశానికి వేరే కంట్రీస్ నుంచి ఎవరైతే ముస్లిమ్స్ కాకుండా ముస్లిమేతర మతాల వారు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా సిటిజన్షిప్ కల్పించడం దీంట్లో ఉంది అని చెప్పి అయితే ఇక్కడ కాంట్రవర్సీ అయితే ఉంది.
నెక్స్ట్ కన్సర్న్స్ ఏంటనంటే రిస్క్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ సిటిజన్షిప్ ఇఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్అడెక్వేట్. ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంట్స్ కనుక లేకపోయినట్టయితే వాళ్ళకి సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ మార్జినలైజేషన్. పూర్ పీపుల్ కావచ్చు, లేకపోతే మైగ్రెంట్ లేబర్స్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ మే బి ద కేటగిరీ ఇట్ ఈస్, ఒకవేళ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే సిటిజన్షిప్ అనేది ఇవ్వరు. దీని ద్వారా వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టు, మార్జినలైజ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ స్టాండ్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎన్పిఆర్ ఈజ్ ఏ నాన్ సిటిజన్షిప్ బేస్డ్ రిజిస్టర్. దీన్ని ఎన్ఆర్సీకి సిఐఏకి లింక్ చేయము. దిస్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ది గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ని భారతదేశంలో నివసిస్తున్న అందరికీ ప్రొవైడ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని గవర్నమెంట్ అయితే చెప్తుంది. లెట్స్ సీ ద బేసిక్ డిఫరెన్సెస్ చూద్దాం. ఎన్పిఆర్ అంటే జస్ట్ పాపులేషన్ రిజిస్టర్, ఎన్ఆర్సీ అంటే సిటిజన్షిప్, సెన్సస్ అంటే జనరల్ సెన్సస్. ఈ మూడింటి యొక్క బేసిక్ డిఫరెన్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఎన్పిఆర్ అనేది జనరల్గా భారతదేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు, సిటిజన్స్ అయినా నాన్ సిటిజన్స్ అయినా. ఎన్ఆర్సీ వచ్చేసి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్లో ఏంటనంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ని మాత్రమే రిజిస్టర్ చేస్తారు. 1951 నుంచి 1951 నుంచి భారతదేశంలో ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ని మాత్రమే ఈ ఎన్ఆర్సీలో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సెన్సస్లో ఏంటి, జస్ట్ పాపులేషన్ ఎన్యూమరేషన్ సిన్స్ 1872 1951 నుంచి అయితే రెగ్యులర్గా జరుగుతుంది. 1951 నుంచి రెగ్యులర్గా అయితే జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1872. దీంట్లో ఏం చేస్తారు సెన్సస్లో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో వాళ్ళ పేరు రాసుకుంటారు. ఇక్కడ సిటిజన్షిప్ ఉంటుంది. సెన్సస్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసుకోవడం అనేది జరుగుతుంది. లీగల్ ప్రొవిజన్. సిటిజన్షిప్ యాక్ట్ 1955, సిటిజన్షిప్ రూల్ 2003 సేమ్. సెన్సస్ యాక్ట్ 1948. సెన్సస్కి మాత్రమే దెర్ ఈస్ సపరేట్ లీగల్ ప్రొవిజన్. వెన్ ఇట్ కమ్స్ టు ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సీ, సిటిజన్షిప్ యాక్ట్ 1955, సిటిజన్షిప్ రూల్స్ 2003 సేమ్ ఉన్నాయి రెండు కూడా. కండక్టెడ్ బై రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, సేమ్ కమిషన్ సేమ్. మూడింటిని కూడా చేసేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సస్ కమిషనర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, ఈ ఎన్ఆర్సీ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఆర్ అనేది సెన్సస్తో పాటు చేసే ఛాన్స్ ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం. బట్ ఎన్ఆర్సీ అనేది ఓన్లీ వెన్ నోటిఫైడ్, ఎప్పుడైనా చేయొచ్చు. పర్టికులర్గా ఇప్పుడే చేయాలని అయితే ఏం లేదు, ఎప్పుడైనా చేసే ఛాన్స్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్స్ డిసిషన్. పర్పస్. ఎన్పిఆర్ పర్పస్ ఏంటి, భారతదేశంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి పాలసీ అండ్ వెల్ఫేర్ కోసం యూజ్ అవుతుంది. ఇల్లీగల్ మైగ్రెంట్స్ని తీసేయడం, ఓన్లీ లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ని ఉంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేయడమే, వాళ్ళని ఎలిమినేట్ చేయడమే ఎన్ఆర్సీ యొక్క ముఖ్య ఉద్దేశం. సెన్సస్లో డెమోగ్రాఫిక్, ఎకనామిక్ అండ్ హౌసింగ్ డేటాని తీసుకుంటారు. వాళ్ళ సెక్స్ ఏంటి, వాళ్ళు ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది, వాళ్ళ కులం ఏంటి, ఇదంతా డేటా సెన్సస్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాండేటరీ. ఎన్పిఆర్ ఈజ్ మ్యాండేటరీ. ఎన్ఆర్సీ ఈజ్ వాలంటరీ బట్ రిక్వైర్స్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇఫ్ కండక్టెడ్. ఒకవేళ ఎన్ఆర్సీ కనుక జరిగింది అని అంటే కనుక కంపల్సరీగా నీ దగ్గర డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది ఉండాలి. ఎన్పిఆర్కి అవసరం లేదు. నెక్స్ట్ సెన్సస్ ఈజ్ మ్యాండేటరీ. ఐడెంటిటీ anonymized in data usage. Data collected, demographic, biometric, family linkage, citizenship proof, birth certificate, legacy data. Basic information like name, age, gender, literacy, occupation etc. సెన్సస్లో తీసుకుంటారు. ఎన్పిఆర్లో నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వాడివి, నీ బయోమెట్రిక్ తీసుకుంటారు, నీ ఫ్యామిలీ లింకేజ్, హెరిటేజ్, ఇన్హెరిటెన్స్ తీసుకుంటారు. సిటిజన్షిప్ లింక్ నో. ఎన్పిఆర్ అనేది సిటిజన్షిప్ని డిటర్మైన్ చెయ్యదు. ఎన్ఆర్సీస్ డైరెక్ట్లీ డిటర్మైన్ సిటిజన్షిప్ ప్యూర్లీ ఫర్ డేటా అండ్ స్టాటిస్టిక్స్. సెన్సస్ని సిటిజనా కాదా అనేది ఏముండదు, జస్ట్ ఫర్ ది డేటా సేక్ మనం సెన్సస్ని కండక్ట్ చేస్తాం. కరెంట్ స్టేటస్ 2011 సెన్సస్తో పాటు ఎన్పిఆర్ని అప్డేట్ చేశారు. 2021 నుంచి పెండింగ్ ఉంది. 2011లో సెన్సస్ జరిగింది కదా, మనకి జనగణన జరిగింది కదా, దాంతోపాటు ఎన్పిఆర్ని కూడా చేశారు. ఎన్ఆర్సీ డన్ ఓన్లీ ఇన్ అస్సాం ఇన్ 2019. నో నేషన్ వైడ్ ఎన్ఆర్సీ హ్యాపెన్ టిల్ నో. ఆ 2019 ఎన్ఆర్సీలో అస్సాంలో చేశారు కదా ఎన్ఆర్సీ, దాంట్లోనే సెవెరల్ ఇష్యూస్ హ్యాపెండ్.
బికాజ్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ వల్ల ఏంటంటే జెన్యున్గా ఇండియన్ సిటిజన్స్ కూడా ఈ ఎన్ఆర్సీలో వాళ్ళు లిస్ట్ చేసుకోలేకపోయారనమాట. దర్ సో మెనీ ఇష్యూస్ హ్యాపెండ్ ఇన్ అస్సాం 2019. దాని తర్వాత ఏంటంటే వచ్చినటువంటి రిజల్ట్ తర్వాత ఏంటంటే ఇంకా నేషనల్ వైడ్ ఎన్ఆర్సీ అనేది కండక్ట్ చేయడానికి ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సెన్సస్ 2011లో జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ టు బి ఇన్ 2027. కూల్, ఫైన్. సో ఇక్కడ సింపుల్ థింగ్, కీ టేక్ అవే ఏంటి, ఎన్పిఆర్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఎన్ఆర్సి, ఈజ్ నాట్ సేమ్ యాజ్ సెన్సస్. మూడు కూడా డిఫరెంట్ పర్పస్ కోసం చేస్తారు. 3 ఆర్ నాట్ ఈక్వల్. ఎన్పిఆర్ జస్ట్ పాపులేషన్ రిజిస్ట్రీ, ఎంతమంది ఉన్నారు, ఎన్ఆర్సి సిటిజన్షిప్, సెన్సస్ ఫర్ ది జనరల్ డెమోగ్రాఫిక్ డేటా కోసం సెన్సస్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ ఇష్యూ, గవర్నమెంట్ హ్యాస్ నాట్ కమిటెడ్ టు updating NPR with the 2007 census due to political sensitivity and టెక్నికల్ ఛాలెంజెస్. జనరల్గా సెన్సస్తో పాటే ఎన్పిఆర్ చేస్తారు, బట్ కరెంట్గా నెక్స్ట్ సెన్సస్ ఏదైతే ఉందో 2027లో దాంట్లో ఈ పొలిటికల్ సెన్సిటివిటీని బేస్ చేసుకొని, టెక్నికల్ ఛాలెంజెస్ని బేస్ చేసుకొని సెన్సస్తో పాటు ఎన్పిఆర్ని అయితే చేయట్లేదు అని అయితే గవర్నమెంట్ ఒక క్లారిటీ అనేది ఇచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా సరే, ప్లీజ్ డూ a comment in the comment section. All the best and happy learning. Jai Hind.